దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఎన్నో సార్లు భయము, కలవరములు, ఆందోళనలతో మనం ఉంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది 365 సార్లు కూడా భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అనేటువంటి వాక్యం మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉంటాం దేవుని యొక్క బిడ్డలారా. అంటే ఏంటి? భయము ప్రతిరోజు మనకి సంవత్సరంలో 365 రోజులుంటే 365 రోజులు కూడా భయం అనేది రానీయొద్దు. అందుకే అంటున్నాడు హగ్గయి గ్రంథం 2 అధ్యాయం 5 వచనంలో, "నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి." ఏముందంటండి? ఈ కాలంలో దేవుని యొక్క ఆత్మ ప్రతి విషయమునందు మనల్ని బలపరచడానికి దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉంది గాబట్టి, మనం భయపడకూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడి సంచారం భూమి మీద జరుగుతా ఉంది. మరి గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 2 అధ్యాయం 4 వచనం, 2 అధ్యాయం 13 వచనం, ఆత్మతో నింపబడిన వారిని నిజమే కదా! వారు పెంతెకోస్తు పండుగ దినమందు మరి ఒక చోట కూడుకుని యెరూషలేము మేడగది మీద కూడుకుని ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మ కొరకు కనిపెడతా ఉన్నప్పుడు వారంట భాషలతో మాట్లాడారంట. భాషలతో మాట్లాడి వాళ్ళెంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో నిమగ్నం అయిపోయినటువంటి టైంలో వారికొస్తున్నటువంటి నిందలేంటంటే, ఈడు క్రొత్త మద్యం తీసుకున్నారేమో, ప్రొద్దుబడితే జామైనా కాకముందే క్రొత్త మద్యంతో మత్తులై ఉన్నారేమో అని ఒక రకమైన ఆశ్చర్యం, ఒక రకమైన అపోహలున్నప్పుడు మరి పేతురు వాటన్నిటిని గూడా క్లారిఫై చేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అపోస్తల కార్యం 2:14. అంటే దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మలో నువ్వు దేవుని భాషలో దేవునితో మాట్లాడుతూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక వర్తమానాన్ని, ఏదో ఒక మాటను నువ్వు స్వీకరిస్తా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏం వస్తాయంటే అపహాస్యం వస్తా ఉంటది దేవుని బిడ్డలారా. అవమానం నీకు కలిగిద్ది. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని ప్రజలు తృణీకరించినప్పుడు నువ్వు భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. దేవుని ఆత్మ వారి మధ్యలోకి దిగొచ్చిందన్న దేవుని బిడ్డ. 2:14లో దేవుని ఆత్మ దిగొచ్చి వాళ్ళ భాషల్లో వాక్‌శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు మాట్లాడినప్పుడు, వారి భక్తిని, వారి ప్రార్థనను, వారి విశ్వాసాన్ని ప్రజలు అపహాస్యం చేశారు. ప్రజలు అవమానపరిచారు గానీ, దేవుడేం చేసాడంటే వారి విశ్వాసాన్ని, వారి భక్తిని ఏం చేశాడు? తృణీకరించలేదు దేవుని బిడ్డలారా. వారి భక్తిని తృణీకరించలేదు. వారి భక్తిని అంగీకరించాడు. అందుకే దేవుని ఆత్మస్వరూపుగా, పరిశుద్ధాత్ముడుగా వారి మధ్యలోకి దిగొచ్చి వారికున్నటువంటి కలవరములను, భయములను తీసివేశాడు. ఎందుకంటే యేసుప్రభు వారు వెళ్ళిపోయినంక వారి జీవితంలో ఎన్నో కలవరాలు, ఎన్నో భయాలు, ఎంతో ఆందోళన. ఈరోజు నువ్వు ఒక సంఘంలో నాటబడి ఒక ఆత్మీయతలో పెంచబడిన తర్వాత నువ్వు కొత్త ప్రాంతానికి చదువు నిమిత్తమో మ్యారేజ్ అయిపోయి వేరే విధంగాను మరి లేకపోతే ఉద్యోగం నిమిత్తం వేరే చోటుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ కొత్త ప్రాంతంలో నీకు భయము, నీకు ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు దేవుడంటున్నాడు, "నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ప్రభు ఆత్మ నీ మధ్య ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన దిగి వస్తాడు కనుక నువ్వు భయపడొద్దని" దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా. నువ్వు నీ భక్తిలో ఉన్న అవమానం నువ్వు కొట్టివేయబడాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఆయన సంచరించాలి. ఆయన సంచరించాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క చిత్తానికి, మార్గానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. ప్రార్థనకి తగిన ఘనతను నువ్వు అనుభవించాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు 120 మందిగా. వారి ప్రార్థనకి తగిన ఘనతను వారు అనుభవించారు దేవుని బిడ్డలారా. హ్మ్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చేటట్లుగా వారి భక్తి, వారి సమర్పణ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కలిగి విశ్వాసంలో దేవున్ని ఘనపరుస్తూ ముందుకెళ్తావో నీ ఆత్మీయ జీవితం ఘనపరచబడిద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే, దైవజనుడు ఏలియా పరిశుద్ధాత్మ కొరకు హ్మ్. ఆయనలో దైవజనుడైనటువంటి ఏలియాలో పరిశుద్ధాత్మ ఉంది. ఆయన ఏది చెప్తే వర్షం పడొద్దని చెబితే 3:30 సంవత్సరాలు ఎలీషా ఇంకా అర్ధమాత్రం లేదు కేరేతు వాగు దగ్గర. అలాగే యెజెబెలు ప్రవక్తల దగ్గర ఆయనేం చేస్తాడంటే దేవుని పక్షంగా నిలబడి 400 మంది బయలు ప్రవక్తలను మరి నాశనం చేసినట్టే. దేవుని పక్షంగా యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం దేవుని కొలువులో. అలా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు
ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గమనించినటువంటి ఎలీషా, "నాకు 2 పాళ్ళు ఇవ్వయ్యా" అని అడుగుతాడు. 2 పాళ్ళు ఇవ్వయ్యా. కోరుకోవాల్సిన జీవితాన్ని ఎలీషా కోరుకున్నాడు హ్మ్. నిజంగా ఎంత ఆశ్చర్యం. ఆయన ఏలీయా దగ్గర ఉన్నటువంటి ఏది కూడా తను అడగట్లేదు కానీ, ఏలీయాతో అంటున్నాడు, "అయ్యా! నువ్వు ఒకవేళ ప్రభువు నిన్ను తీసుకొని నువ్వు కొనుక్కోతే నీలో ఉన్నటువంటి అభిషేకం నాకు కావాలయ్యా. నీలో ఉన్నటువంటి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా." మరి ఎంతోమంది 50 మంది ప్రవక్తల శిష్యులంట దూరంగా నిల్చొని చూస్తున్నారంట. రెండో రాజుల గ్రంథం 2 అధ్యాయం 7 వచనం. కానీ ఎలీషా మాత్రమే ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వెంబడిస్తూ వెళ్ళాడంట. ఎలీషా మాత్రమే ఎక్కడ పడితే అక్కడ వెంబడిస్తూ వెళ్ళి, అంటే "ఏం కావాలి ఎలీషా? నన్ను దేవుడు రమ్మంటున్నాడు. నేను వెళ్ళిపోతాను." "కాదు ప్రభు" అని ఏలీయా ఎక్కడికెళ్తుంటే అక్కడికి ఎలీషా కూడా వెళ్ళినట్లుగా లేఖన భాగం సెలవిస్తాం. మొట్టమొదట రొట్టెని అడిగాడు దేవుని పుట్టాడు. అంటే ఆత్మీయతను అడిగాడు దేవుని పుట్టాడు. దేవునితో సహవాసాన్ని అడిగాడు. దేవుని ఆత్మ బలాన్ని అడిగాడు. దేవుని సంచారాన్ని ఎలీషా అడిగాడు. అందుకే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 గురువుకు మించిన శిష్యుడుగా, దేవుని బిడ్డగా తన ఘనతను తను కోరుకున్న జీవితం అది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? కోరుకున్నది నీ జీవితంలో జరగబోతే నువ్వు ఏ రీతిగా భయపడతా ఉన్నావు? అందుకే భయపడొద్దు. దేవుని కృప నీకు నిరంతరము కూడా తోడై ఉంటదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. హ్మ్. మరి మొదటి దినవృత్తాంతంలో 12:18లో కూడా అంటాడు, అమష్షై ఆత్మవశుడై దావీదు మేము నీ వారము అంటాడు. హ్మ్. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు దేవుని బిడ్డగా మారాలంటే నీకు దేవుని ఆత్మ కావాలి. నిన్ను ముఖ్యమైన పాత్రగా మార్చడానికి నీకు దేవుని ఆత్మ అవసరమైంది. హ్మ్. చనిపోయి ప్రార్థించిన అనుభవం ఏబేలు అనుభవం చూసారా? మరి వాళ్ళ అన్నయ్య కయ్యూను మరి అర్పణలను బట్టి మరి తనని హేబేలు మీద ద్వేషం పెట్టుకొని చంపేసినప్పుడు రక్తం మొరపెట్టింది దేవునికి. ఆ రక్తం నీతిమంతుని యొక్క రక్తం దేవుని సన్నిధికి చేరి చనిపోయిన ప్రార్థించేటువంటి అనుభవం నీ జీవితం. నువ్వు భయపడక దేవుని ఆత్మ కొరకు కనిపెట్టినప్పుడు ఇట్లాంటి కార్యాలు చూస్తావు. అలాగే ఎలీషా యొక్క 50 మరి ఏలియా దగ్గర ఉన్న 50 మంది ప్రవక్తలు దూరంగా ఉన్నారు. ఎలీషా విన్నట్టుకునున్నాడు. అయితే ఎప్పుడైతే ఎలీషా మీదకి దేవుని ఆత్మ వచ్చిందో వెంటనే ఆ యొక్క 50 మంది కూడా మరి ఏం చేస్తా ఉన్నారంటే సాగిలపడినట్లుగా, మరి నమస్కరించినట్లుగా ప్రవక్తల శిష్యులు 2వ రాజుల గ్రంథం 2 అధ్యాయం 15 నుంచి సాగిలపడినట్లుగా నిన్ను బట్టి నలుగురికి మారు మనసు వచ్చేటట్లుగా నీ జీవితం ఉండాలి. మరి ఎలీషాని బట్టి ప్రవక్తల శిష్యులు సాగిలపడ్డారు. అట్లాగే నిన్ను బట్టి అనేకులు ఒక యూదుని చెంగుబట్టుకుని 10 మంది ఎక్కినట్లుగా నిన్ను బట్టి వారందరూ కూడా ముందుకు రావాలని, నిన్ను బట్టి నలుగురు నీ కుటుంబీకులు, నీ యొక్క చుట్టుపక్కల వారు మారాలని, నీ భారాన్ని లేదంటే నీకున్న గురిని, ఆత్మీయతను నువ్వు మరచిపోకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే హగ్గయి అంటున్నాడు, "నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య సంచారం చేయుచు." ఎందుకంటే నువ్వు ఆత్మను, దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మని నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఆత్మని నువ్వు పొందుకోవాలి. ప్రకటన గ్రంథం 1:17 అంటాడు. నువ్వు ముఖ్యమైనటువంటి పాత్రగా మార్చబడాలి. చనిపోయిన ప్రార్థన చేసే అనుభవంలోకి నీకు వెళ్ళాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకెంతో అవసరం. దేవుని నడిపింపులోకి నువ్వు రావడం అవసరం. దేవుని శక్తిని పొందుకోవడం అవసరం. మేడగది మీద వీళ్ళు మరి శక్తిని పొందుకొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభవంలోనికి వారెళ్లారు దేవుని బిడ్డలారా. నువ్వు ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే, ఈ ప్రార్థనలో నీ భక్తిలో దిగజారకుండా ఉండాలంటే, అనుదినము నువ్వు ఏ రీతిగా అయితే మరి శరీరాని కోసం 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నావో, ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆత్మీయతను పెంచుకునేటట్లుగా నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆత్మ మనతో ఉంది, మన పరిస్థితులతో ఉంది, మన బిడ్డలతో ఉంది, మన యొక్క వాతావరణంలో మన యొక్క అన్ని విషయాలుంది. అయితే ఆత్మను నీ మధ్య సంచరించేటట్లు చేసుకునే బాధ్యత నీ ప్రార్థనది, నీ విశ్వాసానిది. నీ యొక్క కనిపెట్టేటువంటి ఆ యొక్క విధానానిది. ఎందుకంటే నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీ మధ్యలోకి వచ్చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, అదృశ్యమైనటువంటి వాటి మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచినప్పుడు ప్రభువు నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని సిగ్గుపరచడు. నిన్ను భయపడనీయడు. ఆయన తన కృపతో నిన్ను లేవనెత్తి బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఆ రీతిగా మనం ప్రార్థన చేసి దేవుని ఆత్మ మన జీవితంలో సంచరించేటట్లుగా చేసుకొని, మరి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన వారలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే మరి ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క విలువైన, అమూల్యమైన మాటలు మాకు తెలియచేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.